రాష్ట్రంలో 5 ఏళ్ల వైసీపీ పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని దుమ్ములపేట 10వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ చోడుపల్లి సతీష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి విజయం ఒక చరిత్రని దుమ్ములపేట 10వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ చోడుపల్లి సతీష్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే కొండబాబు నివాసం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేశారు. అనంతరం సతీష్ ఆధ్వర్యంలో మత్స్యకారులు భారీ ఎత్తున కొండబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని, రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని, రాబోయే రోజుల్లో కాకినాడ నగరానికి కొండబాబు మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గా ప్రసాద్, మెరుగు రాజన్న, మోస అప్పన్న, అన్సూరి శ్రీనివాసు, కోదాడ శ్రీను తదితరులు పాల్గొన్నారు. చోడుపల్లి సతీష్ 10వ డివిజన్ కాకినాడ సిటీ. మేము గత 5 ఏళ్ల నుండి కూడా మా ప్రియతమ నాయకులు శ్రీ వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో కాకినాడ సిటీలో వైసీపీ గవర్నమెంట్ చేసినటువంటి దుర్మార్గ పరిపాలనకి కేవలం 9 నెలల్లో పాలన కొనసాగడంతో మేము ప్రతిపక్షం నిర్వహించడం జరిగింది. అప్పటి నుండే వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలని ప్రజల ముందు ఎండగట్టడం జరిగింది. నాటి నుండి నేటి వరకు మా నాయకులు వెనకాల ప్రతి కష్టంలోనూ సుఖంలోనూ తిరుగుతూ మాజీ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి బనాయించినటువంటి 15 అక్రమ కేసుల్లో నిందితుడిగా కోర్టుల చుట్టూ, జైలు చుట్టూ తిరుగుతూ రౌడీ సీటు కూడా తెలిసినప్పటికీ ఎక్కడికి వెనకడికి వేయకుండా 10వ డివిజన్ నుండి వందలాది మంది కార్యకర్తలను కష్టపడి నాటి నుండి నేటి వరకు కూడా ప్రతిపక్షం హోదాలో కాకినాడ సిటీని నిలబెట్టడం జరిగింది. అలాగే నేడు కాకినాడలో సుమారు 56,000 పైసలకు మెజార్టీ వచ్చినప్పటికీ అన్ని వార్డుల కంటే అత్యంత మెజార్టీ కాకినాడ సిటీలో 10వ డివిజన్ నుండి రప్పించినందుకు గాను మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా మా ప్రియతమ నాయకులు శ్రీ వనమాడి కొండబాబు గారికి సాగర స్వాగతం పలకడానికి, శుభాంజలు ఘాటించడానికి మా ఉదయం 6 గంటల నుండి మా వార్డు మొత్తం ర్యాలీగా తిరిగి ఇక్కడికి వచ్చి ఆయన గజమాలతో సర్పంచడం జరిగింది.